మృతులలో నుండి లేచుటలో ఆయన గొప్పవాడు, ఆది సంభూతుడు అనగా ఆయన తనను తాను లేపుకున్నాడు, అందరిలాంటి వాడు కాదు. ఆయన మృతులలో నుండి లేచుటలో గొప్పవాడు. ఎందుకంటే ఆయన మరల ఇతరుల వలె చనిపోడు. చనిపోయి తిరిగి లేపబడిన వారు మళ్ళా చనిపోయారు, కానీ యేసు ప్రభువు వారికి చనిపోడు, నిరంతరము జీవించుచున్నవాడు. నెంబర్ 3, ఈయన ఎందుకు మృతుల్లో నుండి లేచుట్లో గొప్పవాడు అని అంటే, ఈయన చనిపోయి తిరిగి లేచిన వాడు మాత్రమే కాదు, చనిపోయిన వారిని తిరిగి లేపేవాడు కూడా. మీకు అర్థమైందా? చనిపోయిన వాడు ఎప్పుడు కూడా ఇంకొక చనిపోయిన వాడిని ఎప్పుడు లేపలేదు. చనిపోయి తిరిగి లేచిన వాడు ఇంకొక చనిపోయిన వాడిని తిరిగి లేపలేదు. కానీ యేసు ప్రభువు వారు చనిపోయిన వారిని తిరిగి లేపేవాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో ఇలాగ రాయబడింది, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. మృతులలో నుంచి లేచినవాడు ఆయన, మృతులను లేపేవాడు కూడా ఆయనే. ఆయన నిరంతరము జీవించుచున్నవాడు. అందుకే ఆయన మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. గొప్పవాడు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలగాలి.